బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ కేవలం మాటలకే పరిమితమైందని, ఆచరణలో అది పెద్ద బోగస్ గా మారిందని విమర్శించారు. ముఖ్యంగా వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఫైర్ అయ్యారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అని ప్రగల్భాలు పలికిన సీఎం ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న దోపిడీని చూడటం లేదని విమర్శించారు. ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా కొనుగోలు ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్ని రకాల పంటలకు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ముఖ్యంగా పంటల కొనుగోళ్లపై ఎన్నికల వేళ చెప్పింది ఒకటి, అధికారంలోకి వచ్చాక చేసేది ఒకటి చేస్తున్నారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అంటూ కూడా హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. పాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలకు వెళ్లి చూడాలి రేవంత్ రెడ్డి అని కూడా లేఖలో పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలకు వరిధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంతవరకు కొనుగోలు ఎందుకు మొదలు పెట్టలేదని కూడా ఆయన విమర్శించారు. ముఖ్యంగా మిల్లుల దగ్గర బస్తాకు కిలో 2 కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఎండల్లో రైతులు మాడిపోతున్నా ఈ ప్రభుత్వానికి సోయి లేదంటూ కూడా మండిపడ్డారు. మాట ఇచ్చిన ప్రకారం సన్న ఓట్ల క్వింటాలకు 500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో వాటి ఇవ్వాలి. పొద్దుతిరుగుడు రైతుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు పట్టావాలంటూ కూడా ఆయన మండిపడ్డారు. 20 రోజులుగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసింది. మిగతా లక్షల క్వింటాలను రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా కొనాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. శనగ రైతుల పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలు శనిలా మారాయని కూడా ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రాల్లో కొర్రీలు పెట్టి పూర్తిగా కొనుగోలు నిలిపివేశారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనిగలకు మొదటి ధర 5,875 రూపాయలు ఉంటే ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు 3-4 వేలకే రైతులు అమ్ముకునే దుస్థితికి తీసుకొచ్చారంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. జొన్నల కేంద్రాలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారంటూ కూడా ఆయన మండిపడ్డారు. కనీస మొదటి ధర 3,375 ఉంటే ప్రైవేటు వ్యక్తులు కేవలం 2,500కే రైతులు నష్టపోతూ అమ్ముకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించిన మొక్కజొన్న రైతులపై వివక్ష ఎందుకు అంటూ కూడా ఆయన విమర్శించారు. ఎకరాకు 26.5 క్వింటాలే కొంటామని నిబంధనలను వెంటనే ప్రభుత్వం సడలించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఎకరాకు 30 నుంచి 4 క్వింటాల మొక్కజొన్న పండితే మిగతా పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. తక్షణమే అన్ని రకాల పంటలకు మద్దతు ధర ప్రభుత్వం కొనుగోలు చేయాలి, లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తున్నట్టు కూడా లేఖలో పేర్కొన్నారు. సింధు. రైట్, థాంక్యూ చందు.